ఎవరు అవునన్నా కాదన్నా రీ రిలీజ్ సినిమాలకు 2 ఏళ్ల కింద ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు అనేది కాదనలేని వాస్తవం. చాలా వరకు కల్ట్ క్లాసిక్ సినిమాలను మళ్ళీ విడుదల చేసి అనవసరంగా తమ హీరోల పరువు తీస్తున్నారంటూ అభిమానులు కూడా గోలపెడుతున్నారు. మొన్నటికి మొన్న బాలయ్య ఆదిత్య 369 సినిమాకు కూడా చాలా హడావిడి చేశారు. కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత అది పెద్దగా ప్రభావం అయితే చూపించలేదు. తాజాగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను మరోసారి విడుదల చేశారు. పైగా ఈ సినిమాను 3Dలో తీసుకొచ్చారు. అసలే బయట యుద్ధ వాతావరణం కనిపిస్తున్న ఈ సమయంలో జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ను అసలు ప్రేక్షకులు పట్టించుకుంటారా లేదా అనే అనుమానాలు ముందు నుండి ఉన్నాయి. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేసి మొదటి రోజే దాదాపు 1,75,00,000 వసూలు చేసింది ఈ సినిమా. ఇక్కడ విచిత్రం ఏంటంటే రెండో రోజు కూడా చాలా వరకు థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో ఒక రీ రిలీజ్ సినిమా రెండో రోజు కూడా కలెక్షన్స్ తీసుకురావడం ఇదే తొలిసారి. మామూలుగా అయితే మొదటి రోజు ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి కలెక్షన్స్ వస్తాయనుకోవచ్చు. కానీ రెండవ రోజు జగదేక వీరుడు అతిలోక సుందరి కోసం ఫ్యామిలీస్ కదులుతున్నాయి. థియేటర్లలో కొత్త సినిమాలున్నా కూడా చిరంజీవి సినిమా కోసం కుటుంబ ప్రేక్షకులు థియేటర్ వరకు వస్తున్నారు. చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ జగదేక వీరుడు అతిలోక సుందరిని మరోసారి థియేటర్లో చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ సినిమా విడుదలైనప్పుడు 20 ఏళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు దాదాపు 60 ఏళ్ళు వచ్చేసాయి. దాంతో అప్పుడు సోలోగా థియేటర్లో చూసిన వాళ్ళు ఇప్పుడు తమ కుటుంబంతో పాటు మరోసారి థియేటర్లకు వచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేము అంటున్నారు వాళ్ళు. చిరంజీవి శ్రీదేవి జంటను చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఫస్ట్ రిలీజ్ అప్పుడు ఎంత ఎంజాయ్ చేశామో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నామంటున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. 3 ఏళ్ళు కష్టపడి 4Kతో పాటు 3D ప్రింట్ కూడా రెడీ చేశారు వైజయంతి మూవీస్. వాళ్ళ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం కనిపిస్తోంది. చూస్తుంటే జగదేక వీరుడు అతిలోక సుందరి కలెక్షన్స్ ఇంకా పెరిగేలా కనిపిస్తున్నాయి. ఎలాగో కొత్త సినిమాలు కూడా లేవు. ఉన్న వాటిలో సింగిల్ మాత్రమే కాస్త పర్లేదు అనిపిస్తోంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఓటు మాత్రం జగదేక వీరుడు వైపే ఉంది. ఈ సినిమా ఫుల్ రన్లో ఖచ్చితంగా 7 కోట్లకు పైగానే వసూలు చేసేలా కనిపిస్తోంది. కేవలం జగదేక వీరుడు అతిలోక సుందరి మాత్రమే కాదు, హిందీలో తుంబాడ్ సినిమా 2018లో విడుదలైనప్పుడు కేవలం 13 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దాన్ని మరోసారి విడుదల చేస్తే 31 కోట్లు వచ్చింది. అలాగే లైలా మజ్ను, రెహనా హై తెరే దిల్ మే లాంటి సినిమాలు కూడా రీ రిలీజ్లో మంచి కలెక్షన్స్ వసూలు చేశాయి. ఇదంతా చూస్తుంటే పాత సినిమాల రీల్స్ అన్ని నిర్మాతలు మళ్ళీ జాగ్రత్త పెట్టుకోవాల్సిన సమయం వచ్చేసింది అనిపిస్తోంది.